హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు సీజనల్గా చాలా తక్కువ రేటుకి దొరుకుతున్న టమాటా పచ్చడి చాలా ఇన్స్టెంట్గా 1 అవర్లో ఎండతో పని లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. నేను ఇప్పుడు 1 కేజీ టమాటాలతోటి టమాటా పచ్చడి చేస్తున్నానండి. 1 కేజీ టమాటాలని శుభ్రంగా కడుక్కుని అసలు తడన్నది లేకుండా ఒక క్లాత్తో తుడిచేసుకుని ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలు అనేవి మన ఇష్టం, కొంచెం పెద్దగా తరుక్కున్నా కూడా పర్వాలేదు, ఆయిల్లో ఫ్రై అవుతాయి కదా. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. నేను వేరుశనగ నూనె వేశాను, ఎందుకంటే పచ్చళ్ళకి వేరుశనగ నూనె చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ అందులో వేసుకుని కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు అండి. ఇది ఖచ్చితంగా లెక్క, అలా వేసుకుంటే ఇంకా పచ్చడి చాలా బాగుంటుంది. మీరు 1/2 కేజీ పచ్చడి చేస్తే 50 గ్రాముల చింతపండు సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో కాస్త పసుపు వేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ కేజీ టమాటా ముక్కలకి 1 గ్లాసుడు ఉప్పు వేసానండి. అది మీడియం సైజు కాఫీ గ్లాస్ అంత ఉంటుంది, ఆ గ్లాస్తో గ్లాసుడు ఉప్పు వేసానండి. ఇప్పుడు ఈ ఉప్పు, చింతపండు, టమాటాలు, పసుపు అన్నీ కలిపి మగ్గిపోవాలన్నమాట. నూనెంతా పైకి వచ్చేంత వరకు వీటిని మగ్గించుకోవాలి. మూత అనేది పెట్టకూడదండి, మూత పెడితే ఆవిరికి నీటి చుక్కలు పడతాయి కదా, అందుకని పాడవ్వచ్చు, ఆ ఛాన్స్ ఉంటుంది. అందుకని మూత అనేది పెట్టకుండా సిమ్లో పెట్టుకుని మనం అలా కలుపుతూ మన ముక్కల్ని వేయించుకోవాలి. మనము అలా కలుపుతూ వేయించుకుంటున్నప్పుడు టమాటాలో ఉన్న నీరంతా పోయి నూనె మెల్లమెల్లగా పైకొస్తూ ఉంటుందండి. అడుగు కూడా కొంచెం అంటుతున్నట్టుగా ఉంటుంది. ఈ స్టేజ్ వచ్చింది అంటే మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు అనమాట. ఈ టమాటాలన్నీ ఉడికినట్లే. వీడియోలో చూసారా, నూనె అనేది పైకి షైనింగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చింది అంటే మనం టమాటా ముక్కల్ని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మూకుడు పెట్టుకుని 1 గ్లాసుడు మెంతులు వేసుకున్నానండి. ఈ మెంతులు, ఆవాలు గ్లాస్ తీసుకున్నానండి. అవి ఎక్కువ అవుతుంది, మనం పొడి అయిన తర్వాత 1 గరిటె వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెంతులు దోరగా వేగేయండి, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఈ మెంతుల్ని పక్కన పెట్టుకుని అదే మూకుడులో అదే కొలతతో ఆవాలు తీసుకోవాలండి. ఆవాలని కూడా మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆవాలని మెంతుల్ని కలిపి మనం ఫైన్గా పౌడర్ పట్టుకోవాలన్నమాట. ఇవి అన్ని రకాల పచ్చళ్ళకి మనం వాడుకోవచ్చండి, అందుకనే కాస్త ఎక్కువ చేసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న టమాటాలని అందులో వేసేసుకోవాలండి. మరీ ఎక్కువ తిప్పేయకూడదండి, ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది, కచ్చా పచ్చగా అన్నట్టు అనమాట. అక్కడక్కడ టమాటా తొక్కలు తగిలితేనే బాగుంటుందండి. ఇప్పుడు మనం ఒకసారి తిప్పుకున్న దాన్ని మూకుళ్ళో వేసేసుకోండి. ఇప్పుడు నేను ఏ కొలతతో అయితే ఉప్పు వేసానో దాంతో 1.5 గ్లాసు కారం వేసానండి. ఇప్పుడు ఆవా మెంతి పొడిని యాడ్ చేద్దామండి. పులుసు గరిటెలు ఉంటాయి కదా, అలాంటి గరిటెతో 1 గరిట ఆవా మెంతి పొడి వేసుకోవాలి. మనము 1 గ్లాస్ ఉప్పు, గ్లాసున్నర కారం, 1 గరిటెతోటి ఆవా మెంతి పొడి వేసుకున్నామండి. ఇవి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఈ పచ్చడికి. ఇప్పుడు మూకుడు పెట్టుకుని మళ్ళీ నేను వేరుశనగ నూనె వేసుకున్నానండి, ఇంగు నూనె కాచిపోయడానికి. ఇప్పుడు ఈ వేరుశనగ నూనె కాస్త వేగిన తర్వాత మీరు తినేదాన్ని బట్టి ఇంగు వేసుకోండి. మేము ఇంగు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము. మీకు అంత ఇంగు ఇష్టం లేదు అనుకుంటే తగ్గించి వేసుకోండి. కానీ ఈ ఇంగు నూనె పడితే ఈ టమాటా పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. మీరు తినేదాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి ఇంగువ తక్కువ ఎక్కువ వేసుకోండి, కానీ ఇంగువ కంపల్సరీగా వేసుకోండి, పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇంగు నూనె బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూకుడు పెట్టుకుని కాస్త ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలండి. నేను ఓన్లీ ఆవాలు, ఎండుమిరపకాయలు వేశాను. దీంట్లో వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో వెల్లుల్లిపాయలు తినరండి, అందుకని నేను వేయలేదు. మీకు ఇష్టమైతే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పోపుని కూడా ఈ పచ్చడిలో వేసుకుని కలిపేసుకోండి. గుమగుమలాడే టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవే కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మంచి రంగు, మంచి టేస్ట్ ఉంటుంది ఈ టమాటా పచ్చడి. మీరు కూడా టమాటా పచ్చడిని ఈ కొలతలతో చేసి చూడండి, చాలా బాగుంటుందన్నమాట. అసలు ఎండతో పని లేదు, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.